యువ నాయకుడు నారా లోకేష్ ప్రిపేర్ చేసిన రెడ్ బుక్లో పేర్లపై చర్యలు ఉంటాయా? ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగానే మేము ఎప్పుడు కూడా వెళ్తాం. కాకపోతే ఎవరైతే కొంతమంది అత్యుత్సాహంతో అధికారులు తప్పులు చేశారు, కొంతమంది తప్పులు చేశారు. నిజంగా నాకు కూడా ఐఏఎస్ ఐపీఎస్ అంటే నాకు కూడా చాలా రెస్పెక్ట్. ఎందుకంటే నేను కూడా ఆంధ్రప్రదేశ్లో చదువుతున్నప్పుడు వాస్తవంగా సివిల్స్కి ప్రిపేర్ అయ్యి వెళ్ళాలనుకునేవాడిని. ఐఏఎస్కి ఇట్లకి కాంపిటేటివ్ సక్సెస్ రివ్యూ బుక్స్ అన్ని నేను దొంతరలో పెట్టుకునేవాడు. కానీ చదవడానికి టైం లేక ఆ దొంతరలు అట్లా ఉండిపోయి, ఎందుకంటే పాలిటిక్స్ కాబట్టి మార్నింగ్ వెళ్తే నైట్ 12-1 గంట దాకా ఈ స్టూడెంట్స్ నేను యాక్టివిటీలో ఉండిపోవడంలో నా ఏం పూర్తి చేసుకోవాలి అంటే నాకు అంత రెస్పెక్ట్ వెళ్ళాలని. కానీ ఎందుకంటే ఇప్పుడు సివిల్ సర్వీస్ కూడా మళ్ళీ మన గవర్నమెంట్ కూడా కొనసాగింది, బ్రిటిష్ వ్యవస్థ. ఎందుకు అంటే ఐఏఎస్ ఐపీఎస్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి మనం తీసుకుంటే వీళ్ళకి ఆ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళతో కనెక్టివిటీ తక్కువ ఉంటుంది, రాష్ట్రం స్వార్థం తక్కువ ఉంటుంది, ప్రభుత్వం స్వార్థం తక్కువ ఉంటుంది, ఆల్ ఇండియా సర్వీస్ అది. అటువంటి వాళ్ళు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి తప్పులు అయితే చేశారు. చాలా ఆశ్చర్యకరంగానే ఉంటుంది. అసలు ఐఏఎస్ ఐపీఎస్ది విలువను కూడా చాలామంది తగ్గించేసిన పరిస్థితి ఉంది. ఎందుకు ఆత్మగౌరవం కోల్పోయి పాలేరుతనం కంటే హీనంగా ఎందుకు చేయాల్సి వస్తుందంటారు అట్లా? అంటే వాళ్ళకు కూడా కొంచెం స్వార్థం పెరిగి కొంతమందికి, ఎందుకంటే ఈ ఫైనాన్షియల్ స్టేటస్ కావాలి కొంతమందికి, అదేవిధంగా మంచి పోస్టులు స్టేటస్ కావాలి అంటే వాళ్ళు కొంతమంది ఆ రకమైన ఆలోచన. రెండవది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తన క్రిమినల్ మైండ్ తోటి ఎవరైతే క్రిమినల్ మైండ్తో ఉన్న వాళ్ళు ఎవరైతే కొంతమంది తప్పు చేసేవాళ్ళు ఉంటారో, ఇప్పుడు కొంతమంది చూసేవాళ్ళం, ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు చాలామంది నియమించుకున్నారు. వాళ్ళ చరిత్ర ఏంటనేది చూస్తే వాళ్ళు చాలా కేసుల్లో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, లేకపోతే గతంలో విహార్లో ఉన్నటువంటి వాళ్ళు, లూప్ లైన్లో ఉన్నటువంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు కూడా తీసుకొచ్చి ఈయన మెయిన్ లైన్లో పెట్టి వాళ్ళ ద్వారా ఈయన పనులు చేయించుకునేటువంటి పరిస్థితి. అంచేత ఆ రకంగా ఖచ్చితంగా ఈ యొక్క ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగేటువంటి విధంగా ఎవరైతే కొంతమంది అధికారులు పనిచేశారో ఖచ్చితంగా వాళ్ళ మీద అయితే మాత్రం చర్యలు ఉంటాయి. వాళ్ళు రిటైర్ అయినా కూడా మళ్ళీ పిలిపించైనా సరే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి.